హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ముఖ్యంగా ఏపీ మెగా డిఎస్సి అభ్యర్థులు అందరి తరపున కూడా నేను చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరే విధంగా దీన్ని వైరల్ చేసి సర్క్యులేట్ చేయండి. ఇకపోతే నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. రాజకీయ నాయకులండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట పలుకుతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట మారుస్తారు. ఇలా ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. లోకేష్ గారు అంటున్నారు, ఏపీ మెగా డిఎస్సి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ రాజకీయం చేస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. సార్, మీరన్నా మీ పార్టీ అన్నా ఇప్పటి వరకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. దయచేసి ఆ రెస్పెక్ట్ని ఉంచుకోండి. ఈ విషయంని మీరు రాజకీయం చేయకండి ప్లీజ్. రాజకీయం చేస్తే మీ మీద ఉన్న రెస్పెక్ట్ 6 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులకి పోతుంది. దీన్ని మీరు రాజకీయం చేస్తున్నారు. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా కూడా వచ్చి స్క్రీన్ ముందుకు వచ్చి డిఎస్సి అభ్యర్థుల తరపున మాట్లాడారండి? లేదు. అలాగే వైసీపీ శ్రేణులు ఎవరైనా వచ్చి దీని గురించి మాట్లాడినారా? లేదు. రోడ్డు ఎక్కిన వాళ్ళు ఎవరు? ఏపీ మెగా డిఎస్సి అభ్యర్థులు. రోడ్డెక్కి మండుటెండలో కలెక్టరేట్ల చుట్టూ తిరిగి ధర్నాలు చేస్తున్నవారు డిఎస్సి అభ్యర్థులు, అంటే నిరుద్యోగ యువత ధర్నా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి కాదండి. మేమందరం కూడా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నామో మేము ఈ విషయం మీద మీకు డిమాండ్లు అభ్యర్థనలు చేస్తున్నాం. ఇక్కడ రాజకీయాలని లాగొద్దు. ఈ ఏపీ మెగా డిఎస్సి విషయంలో ప్లీజ్. రాజకీయాలను లాగితే మీ మీద ఉన్న రెస్పెక్ట్ పోతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏపీ మెగా డిఎస్సి కోసం 90 రోజుల సమయం కావాలి అని చెప్పి అభ్యర్థులు అడుగుతున్నారు. అవునా? మీరు 45 రోజుల సమయం ఇచ్చారు. అంటే మీరు ఇచ్చిన 45 రోజులకి ఇంకొక 45 రోజుల సమయం మాత్రమే అడుగుతున్నారు. మీరు ఏపీ టెట్ని కండక్ట్ చేసినప్పుడు లోకేష్ గారు మాకు ఏపీ టెట్ ప్రిపేర్ అవ్వడానికి 90 రోజుల సమయం కావాలి అంటే ఇచ్చారు. చక్కగా ఏపీ టెట్ని కండక్ట్ చేశారు. చేసిన తర్వాత ఎగ్జామ్స్ రాసుకున్నారు. చక్కగా ఎవరి మట్టుకు వాళ్ళు డిఎస్సి ప్రిపరేషన్లో మునిగిపోయారు. అప్పుడు మీ ముందుకు వచ్చి ఎవరో కూడా ధర్నాలు చేయలేదు ఏపీ టెట్ గురించి. ఎందు గురించి అంటే అభ్యర్థులు కోరినట్టు 90 రోజుల సమయం మీరు ఇచ్చారు. 90 రోజుల సమయం వాళ్ళు తీసుకున్నారు. చక్కగా ప్రిపేర్ అయ్యారు. టెట్ రాశారు. టెట్ విషయంలో ఎవరు కూడా రోడ్డు ఎక్కలేదు. మరి ఏపీ మెగా డిఎస్సి విషయంలో ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు అంటే మీరు అన్నారు ఏపీ టెట్కి 3 నెలల సమయం ఇచ్చినట్టుగానే ఏపీ మెగా డిఎస్సికి కూడా 3 నెలల సమయం ఇస్తామని చెప్పి మీ నోటితో మీరే అన్నారు. కాబట్టి ఆ డిమాండ్ మాత్రమే అడుగుతున్నారు. మీరు ఏదైతే పలికారో 90 రోజుల సమయం ఇస్తామని చెప్పి ఆ 90 రోజుల సమయం మాత్రమే కోరుతున్నారు. ఇంకొక విషయం అండి, జూన్ నెలలోనే ఏపీపీఎస్సి జేఎల్స్ డిఎల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. అలాగే టీటీడీ జేఎల్స్ డిఎల్స్ కూడా జూన్ నెలలోనే ఉన్నాయి. మరి ఏపీపీఎస్సి టీటీడీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరీక్షలే. మరి ఈ పరీక్షలు ఉన్నటువంటి ఈ స్కెడ్యూల్లోనే ఈ జూన్ నెలలోనే ఏపీ మెగా డిఎస్సి మీరు ఎలా కండక్ట్ చేస్తారు? ఎందు గురించి అంటే ఒక డిఎల్స్ విషయంలో కానీ జేఎల్స్ విషయంలో కానీ లేకపోతే డిఎస్సి విషయంలో కానీ ఏపీ టెట్ విషయంలో కానీ అంటే ఏ విషయంలో కూడా ఒక క్యాలెండర్ అనేది పర్టికులర్గా మన రాష్ట్రంలో లేదు. మరి క్యాలెండర్ అనేది పర్టికులర్గా లేనప్పుడు అక్కడ ఏమేమి నోటిఫికేషన్లు ఉన్నాయి, ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్కి తగ్గట్టుగా అంటే టైం టేబుల్ అనేది షెడ్యూల్ అనేది సవరించుకుంటూ మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి కదా. ఆల్రెడీ టీటీడీ వారు ముందు ప్రకటించారు డేట్స్ని. ఏపీపీఎస్సి కూడా ముందు డేట్స్ని ప్రకటించింది. మీ ప్రభుత్వం కదా ప్రకటించింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. మరి ఆ డేట్స్ ఉంటూ ఉండగానే అదే స్కెడ్యూల్లో ఏపీ మెగా డిఎస్సి మీరు ఏ విధంగా కండక్ట్ చేస్తారండి? అంటే మళ్ళీ డిఎల్స్ రాసుకునే అవకాశం మాకు దొరుకుతుందా? మళ్ళీ జేఎల్స్ రాసుకునే అవకాశం మాకు దొరుకుతుందా? మళ్ళీ డిఎస్సి రాసుకునే అవకాశం మాకు దొరుకుతుందా? చూడండి, ఏపీ ప్రభుత్వం మీ టీడీపీ ప్రభుత్వం ఏమందంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తామని చెప్పన్నారు. సరే, జాబ్ క్యాలెండర్ని విడుదల చేయండి. ప్రతి సంవత్సరం డిఎస్సి పోస్టులు తీస్తారా మీరు? అలాగే ప్రతి సంవత్సరం ఏపీ టెట్ 2 సార్లు వేస్తారా? సంవత్సరానికి 2 సార్లు ఏపీ టెట్ వేయాలి. సంవత్సరానికి ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి. వేయగలరో చెప్పండి. వేస్తాము, ఒక
జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ వేసి జాబ్స్ ఫిల్ చేస్తాము అని చెప్పి మీరు మాట ఇస్తే ఓకే, మాకు ఎటువంటి సమస్య లేదు. ఒకసారి ఏపీ మెగా డిఎస్సి తప్పిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో, వయసు మళ్ళీ సరిపోద్దో లేదో తెలియదు. అటువంటి సందర్భంలో మీరు 45 రోజుల సమయం అడిగినప్పుడు ఎందుకంత మొండి పట్టుపడుతున్నారు? అంటే కార్పొరేట్ విద్యా సంస్థలకి అన్యాయం జరిగిపోద్దని చెప్పా. అంటే మీరు కార్పొరేట్ విద్యా సంస్థలను దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ వేశారా? లేకపోతే నిరుద్యోగ యువతని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ వేశారా? ఇది చెప్పండి. మీరు వేస్తామని చెప్పి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అనేది స్కూల్స్కి ప్రకటించారో అప్పుడు నోటిఫికేషన్ వేశారు. మళ్ళీ కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అయినప్పటికీ మళ్ళీ ఈ టీచింగ్ స్టాఫ్ని ఆ సంస్థలకు అందివ్వాలి కాబట్టి అప్పటికి ఈ తొంత ముగిసిపోవాలి కాబట్టి 45 రోజులు సమయం ఇచ్చి డిఎస్సి రాసేయండి అని చెప్పి మీరు అంటున్నారు తప్పించి, ఈ డిఎస్సి వెనక ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్కి ఎంత మేము అంటే రాత్రుల్లో పగళ్ళు శ్రమించాలి, ఎంత కృషి చేయాలి అన్న విషయం మీకు అనవసరం. ఎందు గురించి అంటే మీరు కారులో తిరుగుతూ ఉంటారు, ఏసీ రూముల్లో కూర్చుంటారు. మీకు మా పేదవారి బాధలు, మా మధ్యతరగతి కుటుంబీకుల బాధలు మీకేం అర్థం అవుతాయిలేండి, పెద్దవారు కదా మీరు. కాబట్టి మా గోలంతా కూడా మీకు రాజకీయంలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటండి, మీరు జనరల్ అభ్యర్థులు, ఓసీ అభ్యర్థుల విషయంలో ఒక అన్యాయం చేశారండి. అందరికీ కూడా 40% అర్హత మార్కులు పెట్టి ఒక జనరల్ అభ్యర్థులకి మాత్రమే 50% మార్కులు అర్హత మార్కులుగా డిఎస్సికి ఎందుకు మీరు ఉంచారు? ఈ ఓసీ అభ్యర్థులు మీకు ఓట్లు వేయలేదా? చెప్పండి. అంటే వారి పట్ల ఎందుకు మీరు వివక్షత చూపిస్తున్నారు చెప్పండి. అంటే అందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనకబడిన వర్గాలన్నిటికీ కూడా 40% మార్కులు ఉంటే సరిపోతుంది అని చెప్పి సవరించారు. డిఎస్సి రాసుకోవచ్చు అని చెప్పి సవరించారు. ముందు 45% పెట్టారు, దాని తర్వాత గోల్ చేస్తే 40%కి తగ్గించారు. ఓకే, వెరీ గుడ్. మరి అదే జనరల్ అభ్యర్థులకి, ఓసీ అభ్యర్థులకి కూడా 40%గా అర్హత మార్కులు నిర్ణయించేస్తే మీ సొమ్మేం పోద్ది? జనరల్ అభ్యర్థులు, ఓసీ అభ్యర్థులు మీకు ఓట్లు వేయలేదా? వాళ్ళ ఓట్లు మీకు కావాలి, కానీ వాళ్ళ పట్ల వివక్షత ఎందుకు చూపిస్తారు చెప్పండి. మీరు ఓసీ కాదా చెప్పండి. మీరు ఓసీ వర్గానికి చెందిన వారే కదా. మరి ఓసీ వర్గానికి ఇంకా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా వివక్షతలోనే ఎందుకు ఉంచుతున్నారు? ఓసీ అభ్యర్థులు, మీరు చెప్తున్నాను, ఓసీ అభ్యర్థులందరూ కూడా ఒక యూనిటీ అవ్వండి. యూనిటీ అయ్యి మీ పట్ల జరుగుతున్నటువంటి వివక్షత కోసం మీరు ఫైట్ చేయండి. 40% వీళ్ళందరికీ అర్హత మార్కులు కేటాయించినప్పుడు ఓసీ అభ్యర్థులు ఏం పాపం చేశారు? వారు బీఈడీలు చేయడానికి అర్హులయ్యారు, టెట్ రాయడానికి అర్హులయ్యారు. డిఎస్సి అప్లికేషను వస్తేప్పటికీ వాళ్ళు అర్హత కాదు అని చెప్పి 50% మార్కులు ఉండాలి అని చెప్పి అక్కడ ఈ విధమైనటువంటి లేనిపోని రూల్స్ తీసుకువచ్చి వాళ్ళని ఎందుకు డిఎస్సికి దూరంగా ఉంచుతున్నారు? ఓసీ అభ్యర్థులారా, మీరు ఒకసారి గట్టిగా అడగండి. మేము ఓట్లు వేయలేదా? మాకు ఓటు బ్యాంక్ లేదా? మా విషయంలో వివక్షత ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పి ఓసీ అభ్యర్థులు గట్టిగా అడగాల్సినటువంటి సమయం ఇది. సో చాలామందికి 50% మార్కులు దాటి ఉండవచ్చు. సో మీరు సైలెంట్గా ఉండిపోతే కుదరదు, మీరు కూడా ఫైట్ చేయాలి. ఎందు గురించి అంటే ఈ వివక్షత ఇంకా ఓసీ పట్ల ఇంకెన్నాళ్ళు చెప్పండి. ఈ వివక్షత కోసం అడగనిదే అమ్మాయిన బువ్వ పెట్టదన్నట్టు ఓసీ అభ్యర్థులే దీనికోసం ఫైట్ చేయాలి. మీ పట్ల వివక్షత జరుగుతుంది కాబట్టి మీరే ఈ విషయంలో ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక విషయం. ఇంకొక విషయం అండి, మీకు నార్మలైజేషన్ విషయంలో అభ్యర్థులు గోల్ చేస్తున్నారు. సార్ నార్మలైజేషన్ వద్దు, మాకు ఒక జిల్లాకి ఒక పేపర్ పెట్టండి అని చెప్పి అంటున్నారు. మరి ఇలాంటి ఎన్నో డిమాండ్స్ అనేవి అభ్యర్థుల ముందు ఉన్నాయి. అసలు ఈ నోటిఫికేషను కార్పొరేట్ విద్యా సంస్థల కోసమా, లేదా ప్రభుత్వం కోసమా, లేకపోతే నిరుద్యోగ అభ్యర్థుల కోసమా అన్నది ఒకసారి మీరు ఆలోచించండి. నిరుద్యోగ అభ్యర్థుల కోసమే అంటే డిఎస్సి అభ్యర్థుల కోసమే అన్నప్పుడు డిఎస్సి అభ్యర్థులే స్వయంగా రోడ్ల మీదకి వచ్చి మండుటెండలో వాళ్ళ యొక్క గోడు వినిపించుకుంటూ ఉంటే ప్రభుత్వం ఎందుకు వినిపించుకోవట్లేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు త్రిమూర్తులు. ఈ త్రిమూర్తులు ఎవరు కూడా ముఖం చూపించట్లేదేం, ఎవరు కూడా మా ముందుకు రావట్లేదేం? సిబిఎన్ గారు ఎక్కడున్నారు మీరు? అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ మీద ఎన్నో హోప్స్తో
మేము ఉన్నాం. ఈ విషయం పట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా సైలెంట్‌గా ఉంటున్నారు. మరి ఎందుకో? మరి త్రిమూర్తులైనటువంటి సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత నారా లోకేష్ గారు ముగ్గురు కూడా మౌనంగా ఉంటే ఇక్కడ డీఎస్సీ అభ్యర్థుల పరిస్థితి ఏంటండి? ఎవరు కూడా మా ముందుకు రావట్లేదు. ఎవరు కూడా స్పందించట్లేదు. మా సమస్యలు ఎవరు కూడా వినట్లేదు. అంటే మేము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుగాన మీరు ప్రవర్తిస్తున్నారు. ఏదో వాళ్ళ బాధలు పడతారులే, వాళ్ళు ఏదో రోడ్ల మీద వాళ్ళు ధర్నాలు చేసుకుంటారులే అని చెప్పి అన్నట్లుగా మీరు మా పట్ల ఉన్నారు తప్పించి అసలు వీళ్ళ సమస్య ఏంటని చెప్పి ఏ ఒక్కరు కూడా మీ ముగ్గురులో మా ముందుకు రావట్లేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగుల పట్ల అవలంబించిందో అటువంటి విధానాలే ఇప్పుడు మీరు కూడా అవలంబిస్తున్నారు. ఇంకా వైసీపీ ప్రభుత్వం అడిగానని చెప్పి నేను వైసీపీ పార్టీ కార్యకర్తను కాదండి. వాళ్ళకి నయమండి, వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగాలు అని చెప్పి 1,00,000కి పైగా ఉద్యోగాలు ఇచ్చారు. అక్కడ ఎటువంటి అర్హత మార్కులు వాళ్ళు పెట్టలేదండి. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు ఇచ్చినారు. అలాగే ఈరోజు యూపీఎస్సీ ఇండియన్ సివిల్ సర్వీసెస్కి అర్హత మార్కులు లేవండి. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాసుకోవచ్చు అని చెప్పి యూపీఎస్సీకి ఉంది. మరి యూపీఎస్సీకే అర్హత మార్కులు లేనప్పుడు ఆంధ్ర సివిల్స్గా పరిగణించబడేటటువంటి డిఎస్సి విషయంలో అర్హత మార్కులు ఎందుకండి? వాళ్ళ పాపము అంటే బీఈడీలు కంప్లీట్ చేశారు, డైట్లు కంప్లీట్ చేశారు, టెట్ కంప్లీట్ చేశారు. అలాగే 7 సంవత్సరాలుగా అహోరాత్రులు ఈ డిఎస్సి కోసం ఎదురు చూశారు. మరి ఒక్కసారిగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి సంతోషం పడే లోపే వారి ఆశలన్నీ కూడా ఆవిరి చేశారండి మీరు అర్హత మార్కులు పెట్టి. అంటే వాళ్ళు ఏం పాపం చేశారు? ఓసీగా పుట్టడం వాళ్ళు చేసిన తప్ప? వాళ్ళ ఓట్లు మీకు వెయ్యట్లేదా? అది మీరు చెప్పండి. కాబట్టి ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి. మీకు మీరే నిర్ణయాలు తీసేసుకుంటే మళ్ళీ 2029వ సంవత్సరంలో ఈ ప్రభుత్వానికి మూల కూర్చోబెడతారు అభ్యర్థులు. ఇది మాత్రం పక్కా. 6 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆక్రందనలు, వీరి యొక్క ఘోష మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎప్పటికైనా మించిపోయింది లేదండి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా నారా లోకేష్ గారు కానీ, సిబిఎన్ గారు కానీ, మీ ముగ్గురులో ఎవరో వచ్చి ఒకసారి డిఎస్సి అభ్యర్థులతో మాట్లాడండి. వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళ ముందుకు రండి సార్. వస్తే కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వస్తే వాళ్ళ సమస్యలు ఏంటో చెప్తారు. వాళ్ళ సమస్యలు ఏంటో మీరు తెలుసుకుంటే దాని ప్రకారం మీరు తర్వాత నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి కూడా మేము అడగట్లేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అది కూడా మేము అడగట్లేదు. అడుగుతున్నది డిఎస్సి కోసం 90 రోజుల సమయం, ప్రిపరేషన్ కోసం 90 రోజుల సమయం. అలాగే అర్హత మార్కులు తగ్గించాలి. నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేసి ఒక జిల్లాకి ఒక పేపర్ పెట్టాలి. లేదా ఆఫ్లైన్లో అందరూ కూడా స్టేట్ మొత్తం కూడా ఒకే రోజు మీరు ఆఫ్లైన్లో పేపర్లు పెట్టేయండి. ప్రాబ్లం ఉండదు. తర్వాత ఈ 47 సంవత్సరాల వయసుకి పెంచాలి. 7 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేదు కాబట్టి ఈ ఒక్క నోటిఫికేషన్కి 47 సంవత్సరాల వరకు వయోపరిమితి పెంచాలి. ఈ డిమాండ్స్తోనే డిఎస్సి అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చారు. దీనికి జగన్మోహన్ రెడ్డి అలా చేస్తున్నాడు, వైసీపీ ప్రభుత్వం ఇలా, వైసీపీ పార్టీ ఇలా చేస్తుంది అని చెప్పి మీరు ఈ నోటిఫికేషన్ విషయంలో రాజకీయం చేయకండి ప్లీజ్. మీ మీద కూడా నమ్మకం పోతుంది మాకు. మీకు ఎంతో నమ్ముకొని ఓట్లు వేసాం, ప్రభుత్వాన్ని మార్చాం. మీరు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. నమస్తే.